కుక్కర్లో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయల్ని దంచుకొని పక్కన పెట్టుకోండి. అలాగే బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఈ ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చేలోకి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం దంచుకొని ఉంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అదంతా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అలాగే వెల్లుల్లి చక్కగా తుడుచుకొని డైరెక్ట్గా వేసేసుకోండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు, పసుపు, కారము, ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్ళు పోసుకొని 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. 2 విజిల్స్ తర్వాత మెత్తగా అయిపోయి కదండి, ఇలా గరిటతోని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలా వేసి కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, అదంతా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది.